అబద్ధం కాదది అపురూప వారధి. రామాయణ కాలం నాటి రామసేతు అక్షర సత్యం. ఇదిగో ఇస్రో వాళ్ళ తిరుగులేని సాక్ష్యం. మరి తీరినట్టేనా శతాబ్దాల కాలం నాటి సందేహం? ధనుష్కోటి నుంచి లంక ద్వీపానికి వానరసేన సాయంతో రాముడు వంతెన కట్టింది నిజమో కాదో? 600 మైళ్ళ దూరంలో ఉన్న లంకపైకి దూకి హనుమంతుడు సీతమ్మ తల్లిని గుర్తించింది వాస్తవమో కాదో? ఈ వారధి మీదుగానే వెళ్ళి వీర రాఘవుడు దశకంఠుణ్ణి సంహరించాడంటే నమ్మసఖ్యమో కాదో? అసలు ఈ పురాణ కథ కటిక నిజమా లేక కాల్పనికమా అనేది అలా ఉంచితే, వీటన్నిటికీ ప్రధాన ఆధారమని జనం చెప్పుకుంటున్న రామసేతు మాత్రం నిజమని తేల్చింది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. రామేశ్వరం టు మన్నార్ 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు, దాదాపు 600 మైళ్ళ దూరం వ్యాపించి ఉన్న అపురూప వారధి రామ్ సేతుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించింది మన ఇస్రో. అమెరికాకు చెందిన ISAT-2తో కలిసి 6 ఏళ్ల పాటు తాము శ్రమించి సాధించిన ఆధారాన్ని ప్రపంచం ముందు పెట్టింది ఇస్రో. జోధ్పూర్, హైదరాబాద్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లే సేకరించిన ఈ సాక్ష్యంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. భారతదేశం దక్షిణ సరిహద్దుల్లోని హిందూ మహాసముద్ర జలాల్లో మునిగిన రామ్ సేతు ఇదిగో అంటూ 10 మీటర్ల మ్యాప్లో స్పష్టమైన రెజల్యూషన్తో చూపెట్టింది ఇస్రో. వంతెనలోనే 8 మీటర్ల సముద్ర తలానికి పైభాగంలో తేలుతున్నట్టు కనిపించింది ఆ మ్యాప్లో. తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం తలై మన్నారు వరకు వ్యాపించి ఉందని, 99.98% వంతెన నీటిలోనే మునిగిపోయి ఉందని, మిగిలిన కొద్ది శాతం మాత్రమే బయటకు కనిపిస్తోందని ఇస్రో ఇచ్చిన మ్యాప్ ద్వారా క్లియర్ కట్గా తెలుస్తోంది. పెద్ద పెద్ద సున్నపు రాళ్లతో ఈ బ్రిడ్జ్ని కట్టి ఉండొచ్చంటూ నిర్మాణపరమైన డీటెయిల్స్ని కూడా అంచనా వేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. అంతర్జాతీయంగా ఆడమ్స్ బ్రిడ్జ్గా పిలువబడే రామసేతుకి సంబంధించి 6 ఏళ్ల క్రితమే డేటా సేకరణ మొదలుపెట్టింది ఇస్రో. నాసాకు చెందిన ISAT-2 అనే శాటిలైట్ ద్వారా సమగ్ర వివరాల కోసం ప్రయత్నిస్తూ వచ్చింది. అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ వరకు 6 ఏళ్ల పాటు సేకరించిన ఛాయా చిత్రాలని సమీకృతం చేసి ఓ నిర్ధారణకు వచ్చింది. రామసేతు బ్రిడ్జ్ పై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడలేదని, రాళ్లు వేరే చోట నుంచి తీసుకువచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని అలెన్ లెస్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా రామసేతు ఇసుక 4000 ఏళ్ల నాటిదని, రాళ్లు 7000 ఏళ్ల నాటివని పరిశోధనలో తేలిందని తెలిపారు. ఈ వారధిపై డాక్యుమెంటరీ చిత్రీకరించిన ఓ సైన్స్ ఛానల్ ఇది సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్గా పేర్కొంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మానవుల మేధస్సుకు గొప్ప నిదర్శనమని చెప్పింది ఆ ఛానల్. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయని అంచనా వేశారు. మొత్తంగా చూస్తే కొన్ని $1 మిలియన్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చింది మన ఇస్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.